వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహ్రా మీద జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. దీంతో ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఓ హీరోయిన్ తో అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడు. హీరోయిన్ ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైలెంట్ వ్యాలీలో వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుండగా ప్రసాద్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించడంపై సదరు నటి ఆగ్రహం వ్యక్తం చేయగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దుర్భాషలాడాడు. ఆమె శరీర అవయవాల గురించి తప్పుగా మాట్లాడమే కాకుండా నేనింతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించావు కదా, చేసుకో అని హేళన చేశాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సదరు నటి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రసాద్ పై 75, 79, 351 బీఆర్ఎస్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహ్రా పైన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే అతన్ని 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. ఒక వెబ్ సిరీస్ హీరోయిన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అండర్ సెక్షన్ 75 క్లాస్ 2, 79, 35, 351 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇతను చాలా రోజులుగా ఈ పెళ్లివారం అండి అనే ఒక షూటింగ్ పేరుతో సంవత్సరంన్నర పాటు అదే షూటింగ్ లో పరిచయం ఉన్నటువంటి ఒక యువతి పట్ల ఇతను అసభ్యంగా ప్రవర్తించడము, చాలా సందర్భాల్లో ఈయన వ్యక్తిగతంగా తనని వేధించేటువంటి ప్రయత్నం చేస్తే ఆ షూటింగ్ నుంచి తన బయటపడము, మళ్ళీ తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్ పేరుతోటి మళ్ళీ అమ్మాయికి సారీ చెప్పి మళ్ళీ ఆ మెకానిక్ షూటింగ్ సందర్భంగా ఆ అమ్మాయిని ఆ సిరీస్ లో నటించేందుకు రిక్వెస్ట్ చేసుకుని పిలిపించుకొని తను ఈ యాక్టింగ్ చేస్తున్నటువంటి క్రమంలో షూటింగ్ లొకేషన్ లోనే అందరి ముందు చూస్తుండగా ఇతను మిస్బిహేవ్ చేయడము 11/12/2024 సుమారు 3-3:30 నిమిషాలకు షూటింగ్ జరుగుతా ఉంది. 998 సైలెంట్ వ్యాలీ హిల్స్ జూబ్లీహిల్స్ పరిధిలో ఇతను సడన్ గా ఒక్కసారిగా తన పైన దాడి చేశాడని, దాడి చేసేటువంటి సందర్భంగా ఎందుకు దాడి చేశామని దానిపైన సమాధానం ఇవ్వకపోగా తిరిగి తన శారీరక కొన్ని భాగాలని ఇతని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇతను విచిత్రమైనటువంటి ప్రవర్తనకు పాల్పడతా ఉన్నాడు, తను వేధింపులకు పాల్పడతా ఉన్నాడు, ఇష్టానుసారంగా తన పైన ఈ అబ్యూజింగ్ కామెంట్స్ కి పాల్పడతా ఉన్నాడు అంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ తరలించడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.